ఇప్పుడు ఇంకా గుళ్ళోకి వెళ్ళి మనం చేసేటువంటి సేవలలో మన దృష్టి ఎలా లగ్నం కావాలో చెబుతున్నారు శంకరాచార్య. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వకం త్వామీశం శరణం వ్రజామి త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వచసా త్వామేవ యాచే విభో వచసా త్వామేవ త్వాత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వకం త్వామి త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వకం త్వాం మే శిరోం త్వాం మే వచః శంభో లోక విభో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. నిన్నే ప్రార్థించాలి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం, నీ పాదాలకే నేను సేవ చేస్తా. పరమం అదే పరమ కార్యంగా నేను భావిస్తా. త్వామే త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వామేవ యాచే విభో, నిన్నే నేను ఏదైనా యాచిస్తా, నిన్నే శరణ వేడతా ఖచ్చితంగా. త్వత్పాదే త్వామేవ యాచే విభో త్వాం శిరసా నమామి సతతం, నీకే ఎప్పుడూ శిరస్సుతో నమస్కారం చేస్తా. వచసా త్వమేవ యాచే విభో, మాటలతో కూడా నిన్నే ఏదైనా అడుగుతా. మనిషికి భక్తి కారణంగా రావలసిన దృఢ నిశ్చయం ఏమిటంటే ఏం అడిగినా భగవంతుడిని అడగాలి. పక్కింటి వాడిని అడగద్దు, పత్రికల వాళ్ళని అడగద్దు. మనకి దుఃఖం వచ్చిందంటే పరమేశ్వరుడికి చెప్పాలి, పక్కింటి వాడికి చెప్పొద్దు, పత్రికల వాళ్ళకి చెప్పొద్దు. ఇవాళ ఏం జరుగుతుందంటే ఏదైనా సంతోషం కలిగితే స్టేటస్ పెట్టేస్తున్నారు, ఏదైనా దుఃఖం వస్తే ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. రెండూ దరిద్ర పనులే, వెంటనే మానుకోవాలి. నీకు సంతోషం ఏదో వచ్చింది, ఎందుకు స్టేటస్ పెట్టేస్తున్నావు? నీకు ఒక్కడికే వచ్చిందా, ఇంకెవరికీ రాలేదా? దానివల్ల ఏం జరుగుతున్నాయో తెలుసా? విద్యార్థుల్లో ముఖ్యంగా సంక్షోభం వస్తోంది. ఆత్మహత్యలు జరగడానికి ఐఐటి విద్యార్థులు సహా విద్యార్థుల్లో ఆత్మహత్యలు జరగడానికి ఈ స్టేటస్లు కారణమవుతున్నాయండి. నాకు ఐఐటి విద్యార్థి స్వయంగా చెప్పాడు, 4వ సంవత్సరం చదువుతున్నవాడు. స్టేటస్లు ఎందుకని? ఈయన ఎక్కడో ఐఐటిలో ఖరగ్పూర్లోనో ఇంకో బొంబాయిలోనో ఎక్కడో ఓ చోట చదువుతూ ఉంటాడు. ఆయన చదువులో నిమగ్నం అయిపోయి అలా ఉండిపోయాడు, ఆ రూములోనే పరిమితమై అలా ఉండిపోయాడు. ఈయన ఫ్రెండ్ ఉంటాడు ఒకడెక్కడో, వాడు ఎక్కడో కాశ్మీర్ పర్యటనకి వెళ్ళాడు, అది పెట్టాడు. దీనికి వెంటనే ఏమనిపించింది, నేను ఇక్కడ బలైపోయాను, నేను కూడా ఇంటి దగ్గర ఉంటే కాశ్మీర్ వెళ్ళేవాడిని. ఫ్రెండ్ అన్నవాడు ఇలా అసూయ రగిలేలా పని చేయించా. అసలు నువ్వు బాగా చదువుకోమని చెప్పాలి, నువ్వే నయ్యవరా నాకంటే అని చెప్పాలి. అంతేగాని ఇలా చేస్తారని ఖచ్చితంగా. ఈ స్టేటస్ చూసి తనకు ఏమనిపించింది, నాకు ఆ యోగం లేదు, ఇప్పటికి 4 ఏళ్ళైంది ఈ గదిలోనే ఉన్నాను. ఆ పక్కవాడు ఎవడో ఉంటాడు, వాడు బీహార్ వాడో బెంగాల్ వాడో మనకి తెలియదు, వాడితో వీడికి కుదరదు, వీడు కూడా ఉండడు ఇక్కడ, నాకెవరు తోడు లేరు, మా అమ్మా నాన్న నా దగ్గర లేరు, మా ఫ్రెండ్స్ అంతా పర్యటనలో ఉన్నారు, అప్పటికే మా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, శోభనాలు కూడా అయిపోయినాయి, నేనే ఇలా కూర్చున్నాను బోల్లింగంగా లేగా అని అనిపించి వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి ఇది బయలుదేరుతుంది. యువతరం మనస్సులు, ముఖ్యంగా ఆడపిల్లల మనస్సులు చాలా సున్నితంగా ఉంటాయమ్మా, చాలా సున్నితంగా ఉంటాయి. ప్రతిదానికి స్పందిస్తారు, ప్రతిదానికి సంకోచిస్తారు, ప్రతిదానికి ఆవేశపడతారు. వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు, స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వార్త వాళ్ళకి చెప్పచ్చా లేదా ఆలోచించాలి. వాళ్ళకి అసూయ కలిగించే వార్త అయితే చెప్పకపోవడమే మంచిది. అలాగే దుఃఖం కలిగింది, ఫేస్బుక్లో పెట్టాం, ఏమిటి ఉపయోగం? దానివల్ల 10 మందికి తెలిసింది నీ దుఃఖం. ఇంకా సంతోషం పంచుకున్నా పర్వాలేదు, సంతాపం ఎలా పంచుకుంటారండి? సంతాపం ఎలా పంచుకుంటారు? అది అక్కడైనా కాస్త నిగ్రహం ఉండాలి కదా. మన దుఃఖాన్ని 10 మందికి పంచిపెట్టాలి, అదేమన్నా శుభవార్త? పోనీ ఎవడన్నా వచ్చి ఓదారుస్తాడో ఏమంటాడో, నీ కర్మ నీకేంట్రా అన్నీ ఎలా జరుగుతున్నాయి ఏడాది బట్టి అంటాడు వాడు. కామెంట్ అది అక్కడ. వాడు ఓదార్చకపోగా నీకే ఎందుకు జరుగుతున్నారా అన్నీ అంటాడు. వెంటనే వీడికి అనుమానం వస్తుంది, ఎవరి దగ్గరకో వెళ్ళి జాతకం చూడమంటాడు, ఆయన వేసేస్తాడు పెద్ద దెబ్బ. ఎందుకు వస్తుందండి ఈ బలహీనత? 4 దుఃఖాలు వచ్చేసరికి ఇంక జాతకం మార్చేస్తారా మనుషులు? అందరి జాతకాలు మార్చగలిగిన వాడు, జాతకాలు చెప్పేవాళ్ళ జాతకాలు కూడా మార్చగలిగిన వాడు ఏకాంబరనాథుడు ఒక్కడేనండి, ఇంకెవరు లేరండి.
ఆయన ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా. అందుకే మనం ఆయన్నే ఆశ్రయించాలి. ఆ రకంగా నిన్నే అంటిపెట్టుకుని ఉండే విధంగా శంభో లోక గురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. ఆ రకంగా నా మనస్సుకి మంచి ఉపదేశం చేయవయ్యా అంటున్నారు ఖచ్చితంగా. అంటే ఎప్పుడూ ఆయన పాదాలే అర్చించేలాగా, ఆయన దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉండేలాగా, ఆయనకే నమస్కారం చేసేలాగా వచసా త్వమేవయాచే విభో త్వామీశం శరణం వ్రజామి. నువ్వు పరమేశ్వరుడువను నిన్నే నేను శరణు వేడుతున్నాను. వచస త్వమేవయాచే విభో. ఆ రకంగా వాక్కులతో కూడా నిన్నే ఏదన్నా కావాలంటే నిన్నే అడుగుతాను. పరమేశ్వరుని అడిగామనుకో గొప్ప సౌకర్యం ఏమిటో తెలుసు, అందులో ఆయన ఇచ్చిన దానికి ఆయన బాధ్యత వహిస్తాడమ్మా. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? బాణాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ బాణాసురుడు భయంకరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అయితే ఏం కోరాడో తెలుసా? నా కోట కాపలా గాయమని అడిగాడు. వాచ్మెన్ డ్యూటీ పరమేశ్వరుడికి. నా కోటకు నువ్వు కాపలా గాయ అన్నాడు. వెంటనే ఊ అన్నాడు. కైలాసం వదిలేసి ఇక్కడ కూర్చున్నాడు. పార్వతీదేవి అంతే, ఇంకెక్కడ కూర్చుని ఎస్ఎంఎస్లు పంపుకోవడమే ఆవిడ. మా ఆయన ఏమయ్యాడు. ఆవిడో స్టేటస్ పెట్టింది, శివుడు ఎక్కడ ఆడు. బాణాసురుడు కోట దగ్గరికి వచ్చాడు ఇచ్చిన మాటకి, వాచ్మెన్. దానివల్ల ఇబ్బంది ఏమొచ్చింది తెలుసా? ఈ బాణాసురుడు కూతురు తిన్నగా ఉండగా కృష్ణుడు కొడుకుని ప్రేమించింది. దానికి లోకంలో ఇంకెవరు దొరకలేదు. వీళ్ళిద్దరూ శత్రువులు. అసలు కృష్ణుడు అసలే రాక్షసులకు శత్రువు. వీడు అసురుడు. వీడు కూతుర్ని ఆయన కొడుకు ప్రేమిస్తే ఎంత గొడవది. ఈ ఉషకి, ఆవిడ పేరు ఉష. ఆవిడ అనిరుద్ధుడిని ప్రేమించింది. కృష్ణుడు మనవడు. కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు. ఈ ఉషకు ఒక చెలికెత్తు ఉంది. ఆవిడ దగ్గర మాయా విద్యలు, శాంబరీ విద్యలు అన్నీ ఉన్నాయి. అక్కడో అంతఃపురంలో ఉన్న అనిరుద్ధుడిని మాయా మార్గంలో తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టేసింది. అయిపోయింది మొత్తం. పెళ్లి కాకముందే సమస్తం అయిపోయినాయి. సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ పెద్ద గొడవ అయిపోయింది. బాణాసురుడికి మధ్యలో తెలిసింది, అయ్య బాబోయ్, నా కూతురు నన్ను మోసం చేసి ఇంత చేస్తుందా అని కూతురుని శిక్షించడం మానేసి కృష్ణుడి మీద దండయాత్ర చేశాడు. ఇది బుద్ధి. మన వాళ్ళని మనం ఏమనుకోమండి, మనవాళ్ళు కదా. ఎవడో చెడగొట్టాడు అనే బదులు చెడగొడితే చెడిపోయే బుద్ధి నీ కూతురులోనో నీ కొడుకులోనో ఉంది కదా. ముందు అది ఆలోచించాలి కదా. మనం తిన్నగా ఉంటే వాడెందుకు వస్తారండి అని ఈవిడ్ని నిర్బంధించడం మానేసి కృష్ణుడి మీద యుద్ధం ప్రకటించారు. కృష్ణుడు అంతకంటే వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు గాంధర్వ వివాహం వాళ్ళకి న్యాయం. అందుకని ప్రేమించుకున్న వాళ్ళకి మనం పెళ్ళిళ్ళు చేయాలి. దానికి ఏముంది, మా వాడు ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇష్టపడింది, నువ్వు వద్దంటే ఎలాగని ఆయన కూడా బలరాముడిని తీసుకుని దండయాత్రకు వచ్చాడు. వస్తే ఇప్పుడు వాచ్మెన్ ఎవరిక్కడ? శివుడు. ముందు శివుడు యుద్ధం చేశాడమ్మా కృష్ణుడితో. బాణాసురుడికి వరమిచ్చిన పాపానికి కృష్ణుడితో యుద్ధం చేశాడు శివుడు. అంటే ఎంత బోళాశంకరుడో ఆలోచించండి, ఎంత బోళాశంకరుడో ఆలోచించండి. మహాత్ముడు మంచి చెడ్డ కూడా చూడడు. నా భక్తుడు వాడికి నేను వరమిచ్చాను, వాడికి ఇచ్చిన మాటకి నేను కట్టుబడాలి కదా అని కృష్ణుడితో యుద్ధం చేశాడు. కానీ మనస్సులో ఏముంది? కృష్ణుడే గెలవాలి, ధర్మం అది. కృష్ణుడే గెలవాలని ఓడిపోకపోయినా సరే ఓడిపోయినట్టు నటించి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. బాణాసురుడు అడిగితే ఏం చేయమంటావు, నాకు అంతకంటే ఓపిక లేదు అని వెళ్ళిపోయాడు. అంతే. చాలా ఓపిక ఉంది. శివుడు తలుచుకుంటే ఎవరూ మిగలరు అక్కడ. కానీ ఎందుకు వెళ్ళిపోయాడంటే ధర్మం కాదు. కురుక్షేత్ర యుద్ధరంగం నుంచి భీష్ముడు ఎలా నిష్క్రమించాడండి 10వ రోజుని. 9 రోజులు యుద్ధం చేసి దుర్యోధనుడి దెప్పులాటలు పడలేక, వాడు దెప్పి పొడుస్తుంటే పడలేక, పాండవుల్ని చంపలేక 9వ రోజు సాయంత్రం యుద్ధం విరమించే ముందు ధర్మరాజు రథాన్ని దగ్గరగా పోనిచ్చి, ధర్మరాజా చిన్నవాడివైనా నమస్కారం పెడుతున్నానయ్యా, నన్ను పడగొట్టే మహాత్మా, మిమ్మల్ని పడగొట్టడం మా వల్ల నేను ఉపాయం చెబుతున్నానయ్యా. నేను పేడివాళ్లతో యుద్ధం చేయను. మీ సైన్యంలో పేడివాడు ఒకడు ఉన్నాడు, ఆ శిఖండి అనేవాడు. వాడిని ముందు పెట్టుకో, నేను వెనక్కి తిరుగుతా. అర్జునుడిని బాణాలు వేసేయమని, నేను పడిపోతాను, నాకు శని తిరిగిపోతుంది, మీకు పని జరుగుతుందని చెప్పాడు. స్వయంగా తానే కోరుకుని 10వ రోజున అదే పని చేశారు. అలాగే పడగొట్టారు. లేకపోతే భీష్మ పితామహుడు పడ్డండి, ఆయన పడగొట్టే సామర్థ్యం ఇందులో ఎవరికుంది? ఆయన స్వచ్ఛంద మరణం. పైగా ఆయన చావడు. ఆయన అనుకుంటేనే పోతాడు. ఆయన అనుకోడు. నేను అనుకోలేనయ్యా, కానీ నాకు అలా పడిపోవాలనుంది. ఏ విష్ణు ధ్యానమో చేసుకుంటా, నాకు ఎందుకు వచ్చిన యుద్ధం ఇది? రోజు దుర్యోధనుడు వచ్చి యుద్ధం సరిగ్గా చేయలేదంటే వాడిది అధర్మం. వాడి పక్షాన్ని నేను పోరాడటమే తప్పు, మళ్ళీ సరిగ్గా చేయలేదంటే ఎలాగయ్యా
అప్రియమైన పని చేయాల్సి వచ్చినప్పుడు సరిగ్గా ఎలా చేస్తామండి? అప్రియస్య చ కర్తవ్యే, భారతం శాంతి పర్వంలో చెబుతారు. మనిషి ఆలస్యం చేయాలంటే కొన్ని సందర్భాల్లో. రాగే దర్పే చ మానే చ ద్రోహే పాపే చ కర్మణి అప్రియస్య చ కర్తవ్యే చిరకారి ప్రశస్యతే. ఆలస్యం చేయొద్దు అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయమన్నారు. ముఖ్యంగా పురోహిత వర్గం గుర్తుపెట్టుకోండి, ఏదోడు పెట్టి ఎగ్గొట్టేయాలి, తప్పు పని చేయకూడదు. ఒక్కొక్కరు వచ్చి మన వాళ్ళ తప్పుడు కోరికల కోసం పూజలు చేయమంటారు. మా ఇంట్లో అలాంటివి చేయడం ఆనవాయితీ లేదని మానేయాలి. వాడి కోసం డబ్బుల కోసం చేస్తే వంశం నాశనం అయిపోతుంది. నీకు ఎవరి మీదన్నా అతి ప్రేమ కలిగితే వెంటనే వ్యక్తం చేయకు, ఆలస్యం చేయి, కొంపలంటుకుపోతాయి. ఆ ప్రేమలో పడ్డామంటే అయిపోయినట్టే. గర్వం చూపించాలంటే ఆలస్యం చేయకు, 1 గంట వాయిదా వేయి. గర్వం చూపించేస్తే అవతల గొడవలు అయిపోతాయి. కోపం వచ్చినా వాయిదా వేయి. ద్రోహం చేయాలనే ఆలోచన వచ్చింది ఎవరికో, అన్నగారికో, తమ్ముడికో, తండ్రికో, తల్లికో, ఎవరికైనా సరే, స్నేహితుడికో, కోపం ఎంత ఉన్నా సరే 2 రోజులు వాయిదా వేయి. ఈ లోపు వాడు ఎవడో ద్రోహం చేస్తాడేమో, మనం చేయకుండా, మన చేతికి మట్టి అంటకుండా పని జరుగుతుందేమో. ఎంతో కోపం వచ్చి ఒక్కోసారి ఎవరినో పొడి చేయాలనిపిస్తుంది. 2 రోజులు వాయిదా వేయి. ఈ లోపు వాడు దుర్మార్గుడు కావడం వల్ల ఇంకెవడన్నా పొడి చేస్తాడేమో, మనకు గొడవ లేకుండా. కాగల కార్యం గంధర్వులు తీర్చారు. అందుకని కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయాలి. అంతేకాదు, ఎవరైనా ఇష్టం లేని పని చెప్పారు, ఉద్యోగం చేసే చోట వస్తుంది ప్రధానంగా ఇది. ఇష్టం లేని పని చెప్పారు, అది ఆలస్యం చేయి. నీకు ఇష్టం లేదు, ధర్మం కూడా కాదు, కానీ అవతల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, చెయ్యక తప్పదు. అందుకని చేస్తాను, కొంచెం బాగుండాలి కదా, ఈవేళ సప్తమి కదా, మంచిది కాదు, దశమి నాడు చేస్తా, 2 రోజులు వాయిదా. ఈ లోపు ఆయన ఆలోచన మారుతుందేమో, ఏమంటే మీకు ఏదో చెప్పాను కానండి, ఇప్పుడు అవసరం లేదండి అంటే గొడవ లేదు, మనకు ఆ పాపం రాలేదు. అంచేది ఎప్పుడు ఆలస్యం చేయడం తప్పు కాదండి. అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంది. మనం తప్పించుకోవాలంటే ఈ ఆలస్యం అనేది బాగా ఉపయోగిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారో తెలుసో, చాలా తెలివిగా నాయకుడు చెప్పిన పని ఏదైనా మరీ ఇబ్బందిగా, కష్టమయ్యేలా, ఇష్టం లేకుండా ఉంటే లాంగ్ లీవ్ నమశివాయ వెళ్ళిపోతారు. అంతే, వాళ్ళ జీతం ఎక్కడికి పోదు, జీతం ఇంటికి వచ్చేస్తుంది. ఈ లోపు ఇంకోటి పెట్టుకుంటారు, ఆ పాపం వాడిది, మనకు అనవసరం. అయిపోయాక వస్తారు వాళ్ళు, అయిందా, బాగా అంటుకుందా, వెళ్ళు అంటాడు. మరి సెలవు ఎప్పటి నుంచో ఉంది, మరి ఏం చేయాలి? లేదా తప్పు చేయమంటావా, రిస్క్ తీసుకోమంటావా? ఎందుకంటే ఈ నాయకుడు ఉంటాడో లేదో తెలియదు, రేపు ఈయన వెళ్ళిపోతాడు జైలుకి. ఇప్పుడు చాలామంది ఉన్నారు అలాగా, ఈయన వెళ్ళిపోతాడు జైలుకి, సంతకం నువ్వు పెట్టామంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? సెలవు పెట్టి తప్పించుకో. అంచేది అన్ని సందర్భాల్లోనూ ఆలస్యం చేయొద్దనడం పొరపాటండి. ఆలస్యం కూడా కొన్ని సందర్భాలు పనికొస్తుంది. శీఘ్రమే చేయడం ఎప్పుడూ పనికొస్తుంది, దానికేముంది, అది చూసుకోవాలి ఖచ్చితంగా. అందుకని శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు, నాకు తగినటువంటి సౌఖ్యోపదేశం నువ్వు చేయవయ్యా, నా మనస్సు స్థిరంగా ఉండేలాగా అన్నాడు ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు నడుపుతున్న మన సంసార యాత్ర ఉంది, ఇది ఎంత నిస్సారమో చెబుతున్నాడు శంకరాచార్య స్వామి. ఇది నిస్సారం అని తెలిస్తే తప్ప దీనికంటే పూర్తి సారవంతమైన భగవంతుని పాదాలు మనం పట్టుకోలేము. లేకపోతే దీనికే పట్టుకుని ఏడుస్తూ ఉంటాం ఇలాగ. అసారే సంసారే నిజ భజన దూరే జడధిజా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణ త్వదన్యక్కో వామే త్రిజగతి శరణ్య పశుపతి అంటున్నారు తర్వాత శ్లోకంలో. అసారమైన సంసారం గమనించండి అమ్మా అందరూ. వెంటనే తెలియకపోవచ్చు, పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకైనా 20 ఏళ్లకైనా అర్థం కావట్లేదా ఈ సంసారంలో సారమేం లేదని? అసలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా, 60 కూడా కల, ఒక 50 ఏళ్ళు దాటాక ఇంత చేసి మనం ఏమి సాధించాం అని ఎప్పుడైనా రాత్రి పడుకున్నప్పుడు మంచం మీద పడుకుని ఆలోచిస్తే ఏమీ లేదు. 2 పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం అంటే, వీళ్ళని కనకుండా ఉంటే పెళ్ళిళ్ళు చేయక్కర్లేదుగా, సుఖంగా ఉండేవాళ్ళంగా, ఎందుకు కన్నాం? అది ప్రశ్న వేసుకోవాలి. నిద్ర పట్టనప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి. ఎలాగో నిద్ర పట్టదుగా, అప్పుడు శ్లోకాలు బాగా అర్థమవుతాయి. సంసారం అసారం. సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, మొత్తం జీవితం, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మొత్తం జీవితం. ఇంత చదువులు చదివాం, మేము కూడా ఉన్నాం, వేదాలు చదివారు, శాస్త్రాలు చదివాం, ఇవన్నీ దేనికి? ఆత్మజ్ఞానం అనేది ఒక్కటి పొందకపోతే ఈ చదువులన్నీ దండగా అనుమానం వెళ్ళేది. ఈ సంసార జీవితం కూడా అంతే, అంతిమంగా ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందడానికి, భక్తి కలగడానికి సంసారం ఉపయోగిస్తుంది. సన్యాసం కంటే సంసారమే ఉపయోగిస్తుంది.
సన్యాసికి కష్టమే ఉంటుందండి. అందులో ఈరోజు సన్యాసులకి పరమసుఖాలు అన్నీ ఉన్నాయి, ఏ కష్టం లేదు. శుభ్రంగా కాషాయం గుడ్డ కట్టేసి ఓ చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకుంటే జపం చేసినా చేయకపోయినా ఓ గంట అయ్యేసరికి 500 రూపాయలు 6 అరటిపళ్ళు ఖాయం. అంత అజ్ఞానంలో ఉన్నాం. అసారే సంసారే. సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన్ని మనకేదో ఆత్మజ్ఞానం కలుగుతుందని ఏం లేదు. సన్యాసులు కూడా మనం సుఖంగా ఉండలేం. ఆయన ఉదాహరణ, ఆయన ఎక్కడో చెట్టు కింద గుహలో తపస్సు చేసుకుంటే అక్కడ స్వామీజీ ఉన్నట్ట, ఆయన దర్శించడం చాలా పుణ్యంట అని ఎవడో పనికిమాలిన వాడు ప్రవచనం చెప్తాడు. ఇక్కడ ఆయన దర్శిస్తే ఏమొస్తుందండి? నువ్వు దర్శించాలి. నువ్వు ఎంతమంది ప్రపంచంలో ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎంతమంది స్వామీజీలను దర్శించినా, ఎంతమంది ప్రత్యక్ష దైవాలను దర్శించినా ఒక్క మాట చెబుతున్నా గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు దర్శించకపోతే, నువ్వెవరో నీకు తెలియకపోతే మొత్తం జీవితం దండగా అయిపోయినట్టే లెక్క. నిన్ను నువ్వు తెలుసుకో. నో యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. అందుకు ఆ దర్శనం ఉపయోగిస్తుందా? వెళదాం, పర్వాలేదు, లేకపోతే అక్కర్లేదు. కానీ మనకి పట్టుకున్నది ఏంటంటే, మనమేం తపస్సులు చేయలేము, కనీసం నామస్మరణ చేయలేము, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండలేం. కాబట్టి ఎవరో గురువుగారు ఉన్నారు, ఆయన చూస్తే మనకి ఏదో వస్తుంది. ఏమి రాదు, చూస్తే ఆయాసం వస్తుంది, చూడకపోతే నీరసం వస్తుంది. పైగా మనమందరం దర్శనానికి వెళ్ళడం వల్ల ఆయన తపస్సు చెడిపోయింది ఖచ్చితంగా. ఆయన దీనికి అలవాటు పడ్డాడు. అరటిపళ్ళుకే 500కి ఆయన దుకాణం పెట్టాడు. ఇక్కడ దర్శనములు ఇవ్వబడను, ఆశీర్వదించబడను. సంతానము లేని వారికి ప్రత్యేకం. ఇప్పుడు ఆసుపత్రి అయింది ఇది. ఈ దుకాణాలు ఎందుకు బయలుదేరుతున్నాయండి? దొంగ గురువులు ఎందుకు బయలుదేరుతున్నాయి? మీ అజ్ఞానం అమ్మ, అనుమానం ఏం లేదు. ఇక్కడ తొక్కిసలట్లు ఎందుకు జరుగుతున్నాయండి? మీ అజ్ఞానం. నేను ఎవరిని అన్నాను, నేను మొదటి నుంచి చెబుతున్నాను. ఏ తిథి నాడు ఏ తిథి గొప్పది కాదు, ఏ రోజు గొప్పది కాదు. భగవంతుడు సృష్టిలో అన్ని తిథులు గొప్పవే, అన్ని రోజులు గొప్పవే, అందరి దేవుళ్ళు గొప్పవాళ్ళే. ప్రత్యేకించి ఒక తిథి నాడు అలా వెళ్ళిపోతారేంటండి పిచ్చెక్కినట్టు? ఏం పాపం చేశారని కాశీబొగ్గలో 19 మంది చచ్చిపోయారమ్మా. ఎందుకు అంతమంది వెళ్ళిపోవాలి? ఇంకా ఎంతమంది చనిపోయారో తర్వాత కూడా అంతమంది తోసుకుని వెళ్ళిపోవాలా? మనం ఆలోచిస్తే సన్యాసికైనా, బ్రహ్మచారికైనా, సంసారంలో ఉన్నవాడికైనా అర్థం అవుతుంది. నిజం చెప్పాలంటే సంసారంలో ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం తొందరగా వస్తుంది. ఇక్కడ వైరాగ్యం కూడా వాళ్ళకే వస్తుంది. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపరం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా మొత్తం తెలిసిపోతుంది. ఎవడో చెప్పక్కర్లేదు. ఇక్కడ పిల్లలు 10 ఏళ్ళు వచ్చేసరికి ఎదిరించడం మొదలుపెట్టి, వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడో, ఈ అమ్మాయి ఫోన్లో ఏం చూస్తుందో తెలియకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏకాంబరనాథుడు తప్పితే ఎవడు గుర్తొస్తాడమ్మా మనకి? ఖచ్చితంగా దేవుడు గుర్తొచ్చి తీరతాడు, అనుమానం లేదు. ఇక్కడ నాయనా మా అమ్మాయిని కాపాడు, నాయనా మా అబ్బాయిని కాపాడు, ఎందుకంటే నా మాట వినట్లేదు. ఇందుకే అసారే సంసారే అన్నాడు. సంసారంలో సారం లేదంటే అర్థమే. నువ్వు ఎంత చేసినా, ఎన్ని చేసినా చివరికి నీకు వచ్చేవి నిందలే. ఆ పని సరిగ్గా లేదా, సరిగ్గా లేదు కాబట్టి తిడతారు. బాగా జరిగింది అనుకోండి, అసూయపడి తిడతారండి ఖచ్చితంగా. మీ ఇంట్లో పెళ్ళి అయినా సరే, మీరు బ్రహ్మాండంగా వైభవంగా చేశారనుకోండి, మామూలు సహృదయులు కొంతమంది బాగా చేసావురా అంటారు. భరించలేని వాళ్ళు ఏమంటారో తెలుసా? అన్నీ చేసావు కానీ సోమవారం చేసావు, ఆ పెళ్ళి నిలబడదు అంటాడు వీడు. వంకరమూతి వీడిది, వంకర మాట. ఎందుకంటే వీడికి ఆ పెళ్లి జరగడం ఇష్టం లేదు, వాడికి అంత పేరు రావడం ఇష్టం లేదు. ముందు గుడి దగ్గర కార్యక్రమాలు అయినంత మీరు బ్రహ్మాండంగా కార్యకర్తలు, చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అంతా ఉండి బ్రహ్మాండంగా చేశారనుకోండి, సంతోషించేవాడు సంతోషిస్తారు. మీరు చేయబట్టి మేము కాస్త దేవుణ్ణి దర్శించుకున్నామంటే బాగుంది, ఫలానా వాళ్ళు వచ్చారు బాగుంది. లేనివాడు ఏం చేస్తాడు? ఆక్షేపించదలుచుకున్నవాడు అస్సలు నువ్వేం చేసావు, నీ తలకాయ పులిహోరలో పురుగులు వచ్చేయడు కదా అంటాడు ఆయన. అది లెక్క. ఆ పులిహోరలో పురుగులే కనపడతాయి, ఇంకేం కనపడవు. ఎప్పుడో పులిహోర పెట్టారు, మూత వేయడం మర్చిపోయారు, అందులో ఏమన్నా ఒక ఈగ వాలిందేమో, ఇక పురుగులు అని బహువచనం పెడతాడు ఆయన. వచ్చింది ఒకటే, అది కూడా ఈగ వెళ్ళిపోయింది, పెడతాడు. ఎందుకని? ఇక్కడ బాగా జరగడం ఆయనకి ఇష్టం లేదు. ఈ విమర్శలన్నీ పట్టించుకున్నాం అనుకో, మనం ఏం చేయలేము. ఇక్కడ ఇవాళ సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిన కాలంలో మనం నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పట్టించుకోవద్దు, ఎవడేమన్నా పట్టించుకోవద్దు. మన అంతరాత్మ సాక్షి. అలా అయితేనే మనం బతకగలం ఖచ్చితంగా. నువ్వు చేసిన పని మంచిదా కాదా నీ అంతరాత్మ చెబుతుందయ్యా. మళ్ళీ వాడెవడు కామెంట్ చేయడానికి? ఇక్కడ వాళ్ళందరూ చేసేవన్నీ కామెంట్స్ సరైనవా? తెలుసుకుని చేస్తున్నారా? తెలుసుండి చేస్తున్నారా? మనం అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి, అనారోగ్యాలు వస్తాయి. అందుకని అసారే సంసారే నిజ భజన దూరే. పైగా ఈ సంసారం మన ఏం చేస్తుందంటే శివభజన చెయ్యకుండా చేస్తుంది.
అస్తమానం ఏవో సమస్యలే. ఏ సమస్య లేకపోతే మన ఫోనే మనకి సమస్య. పట్టుకున్నాం, అందులో ఏదో వార్త చూసాం, కంగారు పడ్డాం, అది అబద్ధం, అది నిజం కాదు, ఫేక్ న్యూస్. ఇవాళ వైద్యానికి కూడా ఫోన్లు చూస్తున్నారండి. బుద్ధి జ్ఞానం ఉందా? డాక్టర్లు ఏమయ్యారమ్మా? నీకేదో చిన్న కడుపు నొప్పి రాగానే కడుపు నొప్పికి మందేది అని అందులో చూస్తావు, వాడు ఏదో బెళ్ళ చెప్పేస్తాడు. అసలు నీ కడుపు ఏమిటో నొప్పి ఏమిటో ఎందుకు వచ్చిందో వాడికి తెలుసా? యూట్యూబ్ వాడికి డాక్టర్కి తెలుస్తుందా? ఫ్యామిలీ డాక్టర్ అయితే, కుటుంబ వైద్యులు అయితే ఆయన దగ్గరికి వెడితే ఆయన మనకేదో అలవాటు పడ్డాడు కాబట్టి చూసి, ఏమిటమ్మా నీకు ఈ మధ్య తరచుగా వస్తుంది ఏమిటి అని అవసరమైతే ఓ టెస్ట్ చేస్తాడు. పైగా మనకు కొంతమందికి సల్ఫర్ పడదు, కొంతమందికి పెన్సిలిన్ పడదు, కొంతమందికి మొగుడంటే పడదు. ఏం చేద్దాం? అన్నీ పడతాయి. మొగుడంటే పడదు, పెళ్ళామంటే పడదు. ఆ పడకపోవడం కూడా డాక్టర్కి తెలుసు. మీ ఆవిడ వల్ల వస్తుంది నీకు ఇది, మీ ఆయన వల్ల వస్తుంది, కొన్నాళ్ళు పుట్టింటికి పంపే గొడవ ఉండదు నీకు అని తగ్గుతాయి చెప్తాడు. మరి అది కూడా కుటుంబ వైద్యులే చెప్పాలి. ఎవడు చెప్తాడు? ఆయనకి అన్నీ పడతాయి, పెళ్ళామంటే పడదు. ఆ పడని విషయం ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుంది. యూట్యూబ్ వాడికి ఏం తెలుస్తుంది? ఈ బిళ్ళవాడే అంటాడు, అది నీకు పడదు, చస్తావు ఇక్కడ. అలా వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, పేపర్లో వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ వైద్యం. అలాగే మనం నిజ భజన ఈ వీటి వల్ల ఏమైంది? ఈ ఫోన్ కాలక్షేపాల వల్ల పరమేశ్వరుణ్ణి భజించడానికి సమయం లేకుండా పోయింది మనకి. జడధియా భ్రమంతో పోనీ ఈ తిరగడం వల్ల ఓ రంగుల రాట్నం తిరిగినట్టు గుర్రమెక్కి, గాడిదెక్కి, ఏనుగెక్కి, కుక్కెక్కి రకరకాలు ఉంటాయి కదా రంగుల రాట్నంలో. ఈ తిరగడం వల్ల ఓ రోజు అవమానం, ఓ రోజు సన్మానం, ఏమైనా సుఖపడ్డామా? ఏమీ లేదు ఇక్కడ. ఇది కూడా దుఃఖమే. ఊరికే తిరుగుతున్నాం అంతే, జడ పదార్థంలాగా తిరుగుతున్నాం అంతే. మామంధం పరమ కృపయా పాతుముచితం. అటాకు గుడ్డివాళ్లాగా కనపడకుండా, దారి కనపడకుండా తిరుగుతున్న వాళ్ళలాగా నన్ను రక్షించడమే నీకు ఉచితమైన పనయ్యా. మా పరమ కృపయా పాతుముచితం అంటూ ఏమంటున్నాడు? మన పరమేశ్వరుని ఎలా ప్రార్థించాలంటే, మదన్యక్కో దీనక తవ కృపణ రక్షాతి నిపుణ. దీనుల్ని రక్షిస్తాను, దీనుల్ని రక్షిస్తాను, పతిజనోద్ధారక రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని పతితుల్ని పావనం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా, నాకంటే దీనుడు ఎవడన్నా ఉన్నాడా? మదన్యక్కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణ. దీనుల్ని రక్షించడంలో నైపుణ్యం కలిగిన నీకు నాకంటే దీనుడైన వాడు ఎవడు ఉండే అవకాశం లేదయ్యా. అలా ప్రార్థన చేస్తూ, అంతేకాదు పోనీ రక్షించేవాడు కూడా నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు ఇక్కడ. నాకంటే దీనుడు లేడు, నీకంటే రక్షకుడు లేడు. కాబట్టి ఏకామరనాథ స్వామి నిన్నే నేను ప్రార్థిస్తున్నా. త్వదన్యక్కోవామే త్రిజగతి శరణ్యక పశుపతి. మూడు లోకాలకి శరణ్యురమైనటువంటి నువ్వు తప్పితే నాకు గతి ఎవరూ లేరయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అన్యథా శరణ నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర అని చేస్తాం. ఎందుకంటే ఇతరులెవ్వరూ శరణం లేరు. లోకంలో కూడా మీరు చూడండి, ఎవరైనా ఓ పెద్ద జమీందారు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమండి ఇస్తే మీరు ఇవ్వాలండి చందా, ఇంకెవరిస్తారండి? ఆడిస్తే 100 ఇస్తాడు, 200 ఇస్తాడు, మీరైతే ఓ 25,000 బారేస్తారు అని పొగిడేమనుకోండి, ఆయన ఇస్తున్నాడా లేదా? నా మీదే ఆధారపడి వచ్చాడు. ఇతరులు ఇస్తే 100, 200 నేనైతే 25,000 ఇస్తాడు. పూర్వం నుంచి ఇస్తున్నారండి, మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు అంటే ఊళ్ళో ఉండే జమీందారే లొంగుతాడు కదా, దేవుళ్ళు లొంగడా అండి? అందుకని దేవుడి దగ్గర కూడా ఏమనాలంటే, నాకంటే దీనుడు వేరే లేడు, నీకంటే కాపాడేవాడు కూడా లేడు, అందుకని నిన్నే నేను శరణు వేడా. 10 మందికి చెప్పాను, రాముడికి చెప్పాను, కృష్ణుడికి చెప్పాను, అయ్యప్ప స్వామికి కూడా చెప్పాను, నీకు కూడా చెప్పానంటే శివుడు ఏమంటాడు? వాళ్ళందరికీ చెప్పావుగా చూద్దాంలే అంటాడు. నీకే చెప్పా, ఇంకెవడికి చెప్పరా. అలా అంటేనే లోకంలో పని జరుగుతుంది. నేను ఇంకెవరిని నమ్మను, నిన్నే నమ్మా అంటే, అయ్యో వీడు నాకు బడి ఏడుస్తున్నాడు రా బాబు, నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు అని కాపాడతాడు. ఎలా కాపాడతాడో తెలుసా? మన తలరాతను సైతం శివుడు మార్చేయగలడండి. అనుమానపడద్దు ఖచ్చితంగా. ఎవరైనా ఇది మీ ప్రారంధం, మీ కర్మ, మీకు వచ్చింది అంటే మీరు ఎవ్వరికీ చెప్పకండి అమ్మా, ఫేస్బుక్లో పెట్టకండి. ఈ సందులోంచి ఇలా వచ్చి ఇక్కడ రైట్ సైడ్ కుడివైపు తిరిగి ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తలరాత ఇలా ఉందిట, నువ్వు మార్చవయ్యా అంటే, నేను మారుస్తా, ఇంటికి వెళ్ళేలోగా అని చెబుతాడమ్మా. శంకరాచార్య చెబుతున్నారు, నేను చెప్పట్లా. విరించిర్ దీర్ఘాయుర్భవతు భవత తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం సకలు భవిదైన్యం లిఖితవాన్ విచారకోవామే విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః స్వయమపి చ దీనావనపరః. తనకి ఎడల తప్పు చేసిన
సహిస్తాడేమో కానీ పరమేశ్వరుడు తన భక్తుడికి అపకారం చేస్తే క్షమించరండి. అది పరమేశ్వరుని యొక్క లక్షణం. ముక్కోటి దేవతలలో శివుడికి మాత్రమే ఉండే లక్షణం ఇది. ఇంక ఇతర దేవతల గురించి నేను చెప్పలేను. శివుడికి ఉండే లక్షణం ఏమిటంటే ఆయనకు అపకారం చేసినా భరిస్తాడు. కానీ రోజు నా గుళ్ళోకి వచ్చి నాకు దండం పెడుతున్నాడు, వాడు సత్యం తప్పలేదు, ధర్మం తప్పలేదు, వాడిని ఎవడో బాధపడుతున్నట్ట అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందంటే పార్వతీదేవి కూడా చెప్పకుండా పక్కనున్న త్రిశూలం తీసి ఒకటే వేసేస్తాడు దెబ్బ. అలా ఎవరిని వేసాడో తెలుసా? మామూలు వాడిని వెయ్యలేదు, మానవుల్ని వెయ్యలేదు, చిన్నపాటి దేవతల్ని ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి వెయ్యలేదు. సృష్టిలో మొట్టమొదటి దైవమై సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడిని వేసేసాడు ఒక దెబ్బ. ఎందుకు వేశాడు? బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉండేవి, ఇప్పుడు 4 ఉన్నాయి. శివ ఎఫెక్ట్, ది ఎఫెక్ట్ ఆఫ్ శివ. శివుడి ప్రభావం వల్ల 4 మిగిలే, ఓడి పోయింది. ఎందుకు పోయింది? శివుడికి పెళ్ళయింది పార్వతీదేవితో, గిరిజా కళ్యాణం. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి పురోహితులు కావాలి. ఎవరికైనా పురోహితులు అవసరం. ఎవరిని పిలుస్తారు? పుష్కరాల్లో స్నానం చేసే పురోహితులను చేయించే పురోహితుని పిలవరు కదా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. అందుకని దేశంలో పురోహితులందరికీ, దేశంలో బ్రాహ్మణులందరికీ మూలం ఎవరు? బ్రహ్మ. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కాదు, పంచముఖ బ్రహ్మ, 5 ముఖాలు ఉండేవి. ఆయన్ని పిలిచారు. మరి ఆయన స్థాయికి తగిన వాళ్ళని పిలుస్తారు కదా. బ్రహ్మదేవుడు అక్కడ కూర్చున్నాడు. మాంగళ్యంతంతునానేనా అంటున్నాడు కానీ 5 ముఖాల్లో ఒక ముఖం పార్వతీదేవిని చూస్తోంది. ఎవడు గొడవ వాడిది. అందుకే ఆడుదాని చూడ అర్ధంపు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అన్నాడు వేమన్న. ఊరికే అనలేదు ఇక్కడ, నిజంగా బ్రహ్మకే పుట్టింది. ఈయన పౌరోహిత్యం చేయమన్నారా, పెళ్లి కూతురుకేసి చూడమన్నారా? మన పురోహితులతో ఆ ఇబ్బంది ఉండదు పాపం, వాళ్ళకు ఒకటే ముఖం ఉంటుంది కాబట్టి సైడ్ చూపులు కుదరవు. ఇంకా పనిగట్టుకుని చూడాలి తప్పితే కుదరదు. ఇంకా అది కష్టం, తెలిసిపోతుంది. పైగా ఇప్పుడు కెమెరాలు ఎక్కువ కదా, ఇప్పుడు వీడియో పురోహితుడు వేద పురోహితుడి కంటే ఎక్కువ. ఆయన ఎక్కడో అక్కడ తీసేసి పడిపోయి స్టేటస్లో పెట్టేస్తాడు, పెళ్లి కూతురు కేసు చూసిన పురోహితుడు అని పెట్టేస్తాడు. ఇక మళ్ళీ ఈయన ఎవరు పిలవరు, ఇంక మళ్ళీ పురోహితుడిని ఎవరు పిలవరు, ఈయనకి వేరు వేషాలు వేస్తున్నాడు. అందుకే మన పురోహితులు అంత సాహసాలు చేయరు. లోపల ఏమన్నా ఉన్నా వద్దులే, ఏమన్నా ప్రాప్తం ఇంతే అనుకుంటారు. బ్రహ్మదేవుడు, నేను బ్రహ్మదేవుడిని ఏంటి అని ఆయనకు ఒకసారి ఏమనిపించిందంటే, అనవసరంగా సరస్వతీదేవిని చేసేసుకున్నాం, కొంచెం ఆగుంటే ఎలాంటి ఆవిడ దొరికేది. ఈ దురాలోచన వచ్చేసింది. అప్పటికే సరస్వతి పెళ్ళయింది అని ఊరుకోవాలి కదా. మొత్తం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వీధిలో మనిషి వరకు ఇదే గోలండి. ఉన్నవాళ్ళు నచ్చరు, ఎవరో కావాలి. మన జీవితాలు అందుకే చెడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు నచ్చరు. పెళ్లి కాకముందు వాళ్ళు నచ్చారు, పెళ్ళి అయ్యాక నచ్చారు, 5 ఏళ్ళు అయ్యాక నచ్చడం మానేశారు. ఏమంటారు దీన్ని? కర్మ కాకపోతే. అందుకని ఆయనకి వెంటనే సరస్వతిని చేసుకోకుండా ఉంటే పార్వతి నాకు దొరికేదేమో. ఇదంతా శివుడికి తెలిసింది. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి, ఈయనకి 5 ముఖాలు ఉన్నాయి. ఇవిడికే పేస్టు, బ్రష్, దండగా 5 పేస్టులు 5 బ్రష్లు వాడారు. ముఖాలు దేనికి పని లేక. శివుడికి 3 కళ్ళు ఉన్నాయి. 3వ కనుతో పురోహితుడి కింద పిలిస్తే వేషాలు వేస్తున్నాం ఇక్కడ అని ఆ పక్కనే ఉంటుంది కదా త్రిశూలం, తీసి అది అభేషం, అంతే లెక్క. నమశివాభ్యాం నవ యౌవనాభ్యాం. ఎగిరిపోయింది శిరస్సు. ఎక్కడ పడింది? క్యాటరింగ్ దగ్గర పడింది. వెళ్ళి పులిహోర గంపలం. అప్పటికి మరి అంతే, నాతో పెట్టుకో కానీ మాకు కానీ వృత్తి నుంచి తప్పించలా, శిక్ష వేశాడు, వెంటనే వేశాడు. అక్కడ అటువంటి శివుడి దగ్గరికి భక్తుడు వెళ్ళి, ఆ బ్రహ్మదేవుడు నా తల మీద దరిద్రం రాశాడయ్యా, నేను పేదవాడినయ్యా, ఎవరితో చెప్పుకుంటాం? బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించిన వాడివి కాబట్టి నీతోనే చెబుతున్నా, నా దరిద్రాన్ని పోగొట్టమనవయ్యా అంటే శివుడు మళ్ళీ త్రిశూలం తీసేట. అసలు వాడికి 4 తలకాయలు మిగిల్చాను అనవసరంగా, ఇప్పుడు ఆ 4 కూడా తీసేస్తే శని వదిలిపోతుంది. నా జోలికి వచ్చినా ఊరుకుంటా కానీ నా భక్తుడు జోలికి వస్తాడా? నా భక్తుడు నుదుటి మీద దరిద్రం రాస్తాడా? శ్లోకంలో చాలా తాత్విక రహస్యం ఉంది, జాగ్రత్తగా వినండి. బ్రహ్మదేవుణ్ణి మనం నిందించకూడదు, శివుణ్ణి అసలే నిందించకూడదు, ఈ భక్తుడిని అసలే నిందించకూడదు. ఎవరి ఇబ్బందులు వారివి. అందుకే నేను గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టాడు. నా నుదుటి మీద దరిద్ర ప్రాంత ఎవడు రాశాడయ్యా? బ్రహ్మదేవుడే రాశాడు అంటారు కదా. నేను ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదంటే అర్థం ఏమిటి? నా సాటి వాళ్ళు బోళ్ళంతమంది కష్టపడుతుంటే వాళ్ళకి వస్తూనే నాకు రావట్లే. నా కర్మ ఏంటిది? ఈ కర్మ రాసేది ఎవరు? బ్రహ్మదేవుడే కదా. అందుకని ఇలా రాశాడని శివుడితో చెప్పగానే శివుడు అన్నట్టు పక్కనే త్రిశూలం తీసి
బ్రహ్మదేవుణ్ణి వేసి పారేస్తా ఒక తలకాయ తీశాను, 4 మిగల్చడం తప్పైపోయింది, మొత్తం లేపేస్తే గొడవ వదిలిపోయింది అనగానే భక్తుడికి భయం వేసింది. విరించిర్దీర్ఘాయుర్భవతు. పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర, నా గురించి బ్రహ్మదేవుణ్ణి ఏమీ చేయొద్దు, ఆయన సృష్టికి మూలం కదా, సృష్టి కార్యం అంతా ఆగిపోతుంది. పైగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు, విష్ణుమూర్తి బాధపడతాడు నా కొడుకుని చంపేశాడని. అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఎవరిద్దరి మధ్యలో నలిగిపోతారు? పార్వతీదేవి నలిగిపోతుంది. ఎందుకని? నారాయణ సహోదరి పద్మనాభ సహోదరి. విష్ణుమూర్తికి చెల్లెలు ఎవరయ్యా అంటే పార్వతీదేవి. ఆ పార్వతినే శివుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అందుకని భార్య ఏడుస్తుంది. ఎందుకు? బావమరిదిని బాధపడితే అన్నగారు బాధపడితే ఆవిడ బాధపడతా, అన్నగారు ఎందుకు బాధపడుతున్నాడు? కొడుకు చనిపోయి బాధపడుతున్నాడు. ఆ కొడుకుని ఎవరు చంపేస్తారు? శివుడు చంపేశాడు. ఈ మధ్యలో కుటుంబ కలహాలు అయిపోతాయి. విరించిర్దీర్ఘాయుర్భవతు అని శివుడిచ్చిన ధైర్యంతో గుళ్ళోకి వెళ్ళిన భక్తుడు బ్రహ్మదేవుణ్ణి ఆశీర్వదిస్తున్నాడమ్మా. అది భక్తి ప్రభావం, అది భక్తి ప్రభావం. బ్రహ్మకు దీర్ఘాయువు కలుగునుగాక అంటే బ్రహ్మదేవుడు వణికాడు. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి భక్తుడు దండం పెట్టుకుంటే శివుడు నన్ను వేసేస్తాడా? భక్తి అంత గొప్పదా? అనుమానం ఏం లేదు, భక్తి అంతే గొప్పది. లలితా సహస్రం ప్రమాణం. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపక. భక్తి ప్రియ, భక్తి అంటే అమ్మవారికి ఇష్టం. భక్తి గమ్య, భక్తితో ఆవిడ మనం చేరుకోవచ్చు. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది. భయాపక, మన భయం పోకూడదు. అందుకని భక్తులకు వశంకరుడు. శంకరుడు అంటేనే భక్త వశంకరుడు. మరొక దేవుడికి లేదా పేరు శంకరుడికి? శంకర భక్త వశంకర అంటారు. తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం భవత. స్వామి స్వామి తొందరపడకు, నేనేదో చెప్పాను కానీ నా రాత బాగోలేదు, తొందరపడి ఆయన్ని వేసేకే. ఆ మిగిలిన 4 మిగలని పాపం ఎదురు రోజు అద్దంలో చూసుకుని ఆనందిస్తున్నాడు. పాపం రోజు ఆయనకు అనుమానమై ఎవడన్నా వేసేస్తాడేమో అని రోజు అద్దంలో ఓకే 4 ఆర్ దేర్, కనీసం 4 మిగిలే అనుకుని ఆనందిస్తున్నాడు. ఆయనకి అది మిగలనివయ్యా అంటే అప్పుడు వెంటనే మళ్ళీ చూడండి, మరి నువ్వు దండం పెట్టావు కదరా, నీ తలరాత బాగులేదన్నావు కదా, నేను ఆ రాసిన వాడిని శిక్షించాలి కదా, శిక్షిస్తే అడ్డుకుంటావు, మళ్ళీ తలరాత మార్చమంటావు ఎలా అంటే భక్తులు చెబుతున్నాడండి. భగవంతుడి మీద మనకి ఎంత నమ్మకం ఉండాలో చూడండి. విచారకోవామై పరమేశ్వర, నాకు విచారం లేదు. ఎందుకంటే విశద కృపయాపాతి శివతే కటాక్ష వ్యాపారక స్వయమపి చ దీనావనపరక. నువ్వు స్వయంగా ఎప్పుడూ నీ 3 కళ్ళతో నన్ను చూస్తూ కాపాడతావనే నమ్మకం నాకుండి ఇక్కడికి వచ్చి దండం పెట్టానయ్యా. ఎవరిని చంపేయమని చెప్పడం నా ఉద్దేశం కాదయ్యా. నువ్వు నన్ను దయ చూడు, ఇంకెవరిని చంపక్కర్లేదు అని శివుడికి నమస్కారం చేశాడమ్మా. అది శివానంద లహరి, అది శంకరాచార్య స్వామి కవిత్వం.